పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమ కలిగినటువంటి యేసయ్య, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు వందనాలు సమర్పిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం వరుస క్రమంలో లోకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనము ధ్యానించి ఉన్నాం. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనాలు ధ్యానించి ఉన్నాం. ఈరోజు ధ్యానాంశముగా 5వ వచనాన్ని కొద్ది నిమిషాల పాటు మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 5వ వచనం చదువుదాం. యేసు అచ్చటికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 5వ వచనములో ప్రభువు మనకు నేర్పించేటువంటి యొక్క పాఠమును కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. యేసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి, ఈ భాగాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసు ప్రభు ఆ యొక్క మార్గములో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో నడుచుకుంటూ వస్తూ ఉన్న సమయంలో జక్కయ్య అనేటువంటి పొట్టివాడు యేసును చూడటానికి ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడని మనం గతంలో ధ్యానించుకున్నాం. అయితే దేనికోసమై ఎదురు చూస్తూ ఆ చెట్టు ఎక్కాడో అక్కడికి యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది గొప్ప విషయం. వాడు దేనికోసమై ఎదురు చూస్తూ ఉన్నాడో వాడి ఆశను ఫలింపచేస్తూ ఉన్నాడు. వాడిలో విశ్వాస బీజాన్ని నాటుతూ ఉన్నాడు. వాడిలో ప్రభువును చూడాలనేటువంటి కోరిక ఇంకా బాగా పెరిగింది. చూడండి, వాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కాడని మనము వాక్య భాగంలో చదువుకున్నాం. యేసు ప్రభు వెళ్తూ 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 ఎక్కడికి వచ్చాడు? ఆ చెట్టు దగ్గరికి వచ్చినవాడు చెట్టు రోడ్డు మీద అలా నడుచుకుంటూ చెట్టు కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఎంతమంది జనం ప్రభువును వెంబడిస్తుంటే ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూచాడంట. అంత అవసరం ఏముంది ప్రభువుకి? చుట్టూ అనేక మంది జనం ఉన్నారు కదా. అయినప్పటికీ కూడా జక్కయ్యను మొట్టమొదట చూసింది ఎవరు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, జక్కయ్య యేసు ప్రభువుని చూశాడా? యేసు ప్రభు జక్కయ్యను చూశాడా? చూసారా? ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు అతడికి వచ్చినప్పుడు అని వచనంలో రాయబడి ఉంది. వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఆయన పైకి చూశాడు, జక్కయ్యను చూశాడు. జక్కయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? అతనిని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యకి యేసుప్రభుకి ఇంతకు ముందేమన్నా పరిచయం ఉందా? లేదు. ఎవరన్నా అతని పేరు జక్కయ్య అండి అని ఎవరన్నా చెప్పారా? యేసయ్యకు చెప్పలేదు. మరి జక్కయ్య పేరు ఎలా తెలిసింది ఆయనకి? జక్కయ్య అని పిలిచాడు. ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి, అంటే వ్యక్తిగతముగా చుట్టూ ఇంతమంది జనం ఉండగా, ప్రభువును వెంబడించేవారు ఇంతమంది ఉండగా, ప్రత్యేకముగా జక్కయ్య వైపు కన్నులెత్తి చూశాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికన్నా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఆ చెట్టు కొమ్మలో నక్కి కూర్చున్నాడు.
ప్రజలందరూ కూడా చూస్తే ఈడేంటి ధనవంతుడు, బాగా ఉన్నటువంటి వాడు, ఒక అధికారి, చెట్టు ఎక్కి కూర్చున్నాడేంటి అని జనం ఏమన్నా అనుకుంటారేమో అని వాడి మనసులో ఉండి ఉండవచ్చు. అందుకని చెట్టు కొమ్మలో నక్కి నక్కి యేసయ్యను చూడాలని కూర్చున్నాడు. జనాలకి కనపడకుండా యేసయ్యను చూడాలనేటువంటి ఆశతో అక్కడ కూర్చున్నాడు. కాబట్టి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్య ఎవరికీ కనిపించకపోయినా యేసయ్యకి కనిపించాడు. అది ప్రభు యొక్క గొప్పతనం. మనం కూడా అనుకుంటాం, నేను చేసేది ఎవరూ చూడట్లేదులే అని అనుకుంటాం. నేను చాటుగా చేస్తున్నానులే, నేను చాటుగా ఉన్నానులే అని మనము అనుకుంటాం. కానీ ప్రభువుకి మరి జక్కయ్య చెట్టు చాటున, కొమ్మల చాటున, ఆకుల చాటున దాక్కున్నప్పటికీ కూడా యేసయ్య స్పష్టముగా జక్కయ్యను చూచాడు. అక్కడున్న ప్రజలకు ఎవరికీ కనపడలేదు వాడు, కానీ యేసయ్యకి కనిపించాడు. నీవు కూడా అంతే. నువ్వు చేసేటువంటి ప్రతి పని దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడున్నావో, ఎలా చేస్తున్నావో సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడని జక్కయ్య ద్వారా మనకి అర్థమవుతా ఉంది. చూసారా, జనసమూహము వెంబడిస్తుందని ఉంది వాక్యములో. జనసమూహం అంతగా ఉండగా ఎవరికి కనిపించలేదు జక్కయ్య, కానీ యేసయ్యకే కనిపించాడు. హృదయ అంతరంగాలెరిగినటువంటి యేసయ్య జక్కయ్య యొక్క ఆశను తెలుసుకొని చెట్టు దగ్గరకు వచ్చి ఆగి జక్కయ్య వైపు చూచి మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి జక్కయ్య అక్కడ యేసయ్య అక్కడికి వచ్చి పైకి చూచను అని స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కాబట్టి మనము ఎవరికి కనిపించట్లేదులే, మనల్ని ఎవరూ చూడటం లేదులే అని నువ్వు అనుకుంటే అది భ్రమే. నువ్వు చేసేటువంటి ప్రతి పని, నీ నడక, నీ ప్రవర్తన, నీ వేషభాషలు అన్నీ కూడా దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. అది సత్యం. ఒక తండ్రి వాళ్ళ కొడుకుకి, వాడి పిల్లవానికి చిన్ననాటి నుంచే చక్కగా విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాడు. దానితో పాటు మరి అబద్ధాలు ఆడకూడదయ్యా, దొంగతనము చేయకూడదయ్యా, దేవుడు చూస్తాడు మరి అని చక్కగా ఆ యొక్క బిడ్డను చిన్ననాటి నుంచి చక్కగా పెంచుతూ ఉన్నాడు. చక్కగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, యువకుడులాగా అయ్యాడు. ఒకరోజు ఈ తండ్రి కొడుకులు ఊరు ప్రయాణమై బయలుదేరారు. చేతిలో సంచి పెట్టుకున్నాడు. కొడుకు, తండ్రి అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క మార్గ మధ్యంలో ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలంలో ఒక మామిడి చెట్టు ఉందంట. ఈ మామిడి చెట్టు చక్కగా కాయలు కాసింది. చక్కని రంగుతో చూడటానికి చాలా ఇంపుగా ఉన్నాయి. చూసిన తర్వాత ఇతనికి నోరూరింది, కాయలు చాలా బాగున్నాయని. అప్పుడు అటు ఇటు చూశాడు. 4 వైపులా చూస్తే ఎవ్వరు కూడా లేరు. బహిరంగ ప్రదేశం, ఎవ్వరూ లేరు. సర్లే అని చెప్పి కొడుకుని అక్కడ గట్టు మీద నిలబెట్టి గబగబా చెట్టు ఎక్కాడంట. చెట్టు ఎక్కి ఒక 4-5 కాయలు కోసి సంచిలో వేసుకున్నాడు. అప్పుడు కింద ఉన్నటువంటి కుమారుడు, నాన్న ఆయన చూస్తున్నాడు అని చెప్పాడంట. ఆయన చూస్తున్నాడు అని చెప్పాడంట. వెంటనే గబగబ కిందకి దిగేసి వచ్చేసాడంట. వచ్చేసి ఏర్రా ఎవరో చూస్తున్నారన్నావు, ఎవరో అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నువ్వేగా నాన్న నాకు చెప్పావు, దేవుడు మనము చేసే పనులన్నీ కూడా చూస్తాడని చెప్పావు కదా, ఇదిగో నువ్వు కాయల కోసం అది దేవుడు చూస్తున్నాడు అని పిల్లవాడు చెప్పాడంట. అప్పుడు తండ్రి సిగ్గుతో తల వంచుకున్నాడంట. కాబట్టి మన దేవుడు చూచేటువంటి దేవుడు,
మన దేవుని యొక్క కన్నులు నిరంతరము తను ప్రేమించేటువంటి మానవాళ్ళ మీద ఉంటాయి. ఇక్కడ జక్కయ్యను చూసినట్లయితే దేవుడు చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఆ యొక్క జక్కయ్యను చూచాడు. నా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగంలో మనం చూసినట్లయితే నా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు అని ఇక లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సమస్తాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి ఏది కూడా అడ్డు లేదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్లయితే మరి ఆది కాండములో 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే చెట్టు చాటున ఉన్నటువంటి అవ్వను ఆదామును చూశాడు. ప్రైజ్ ద లార్డ్. చెట్టు చాటున దాగికొన్నటువంటి అవ్వని ఆదామని ఆయన చూశాడు. లూకా సువార్త 19:5 వచనంలో మనం ధ్యానించే అంశంలో చూస్తే చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు. మరి ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే చెట్టు దగ్గర ఉన్నటువంటి అబ్రహామును చూశాడు. చూడండి. మరి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనం చూస్తే చెట్టు కింద ఉన్న నతానియేలును చూసినటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన చూచుచున్నటువంటి దేవుడు, ఆయన చూచేటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, చూస్తున్నవాడు. మనము ఆరాధించేటువంటి దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండు. నీ ఆశ నెరవేరుతూ ఉంది. కాబట్టి ఆది కాండములో 16వ అధ్యాయం 11, 13 వచనాలు చూసినట్లయితే హాగరు ఉంది అక్కడ. హాగరు మరి ఆమె అంటుంది చూచుచున్నటువంటి దేవుడు అనే వాక్యములో వ్రాయబడి ఉంది. హాగరును నా దేవుడు చూచుచున్నవాడు అని ఆమె దేవునికి పేరు పెట్టింది. చూసారా? కాబట్టి నా దేవుడు నన్ను చూచేటువంటి దేవుడు. కీర్తనకారుడు 139:16 వచనములో చూసినట్లయితే నీవు పిండముగా ఉండగానే నేను నిన్ను చూశాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. అందుకని ఇర్మియాతో అంటాడు, ఆయన ఏమంటాడు? తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను అని స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడికి వచ్చి ఎవరిని చూశాడు? చెట్టు ఆకుల చాటున ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్య ప్రభువుని కలుసుకోవటానికి తన పొట్టితనం ఇక్కడేమీ అడ్డం కాలేదు. ప్రజలందరికన్నా ఎత్తులో ఉండి ప్రభువుని చూశాడు. చూసి జక్కయ్య త్వరగా దిగిరా అని పిలిచాడు. అంటే జక్కయ్య చూస్తే చాలనుకున్నాడు, కానీ ప్రభువు రమ్మని పిలుస్తున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసము. ఆ కోరిక, ఆ ఆశ ఉంటే, ప్రభువును చూడాలని ఆశ ఉంటే నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రభువుని ఈయనెవరో ప్రభువును చూస్తే చాలనుకుని తృప్తి పడదామనుకున్నటువంటి జక్కయ్యకు తన మనసులో ఉన్నటువంటి ఆశను ప్రభువు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆగి, జక్కయ్య రా, నీ ఇంటికి వస్తాను. నువ్వేంటయ్యా చెట్టెక్కి కూర్చున్నావేంటి? దిగిరా, నేను నీ ఇంటికి వస్తా, నీతో పాటు ఉంటాను రా అని చెప్పి ఒక స్నేహితుడిని పిలిచినట్టుగా, ఒక బంధువుని పిలిచినట్టుగా, ఒక సోదరుని పిలిచినట్టుగా జక్కయ్యని ప్రభు ఇక్కడ పిలిచినట్టు వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే
ప్రభు మీద ఆశపడి జీవించాలి. ప్రభు మీద మనం ఆశపడి జీవించాలని వాక్య భాగం మనకి ఈ యొక్క 5వ వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, జక్కయ్యను చూసినట్లుగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడక మార్చుకో. కాబట్టి సమస్తము నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని చిత్తానికి లోబడి నువ్వు జీవించాలని వాక్యభాగం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తుని నువ్వు చేర్చుకోవాలి. యేసుక్రీస్తుని నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. జక్కయ్య వేసుకున్నటువంటి ఎప్పుడైతే యేసు దగ్గరికి చేరాడో జక్కయ్యకి చాలా సంతోషం వచ్చేసింది. ఎందుకని? తన ఆశ నెరవేరింది. యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని సూటిగా చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక జక్కయ్య సంతోషానికి అవదల్లేవు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఆశపడితే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. జక్కయ్య జీవితాన్ని బట్టి ఈరోజు వాక్య ధ్యానాంశము, యేసు ప్రభు అచ్చటికి వచ్చి పైకి చూచెను, జక్కయ్యను చూశాడు. కాబట్టి ఆశపడితే నిన్ను కూడా చూస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ విధముగా యేసయ్యను మనము చూసేటువంటి భాగ్యము, మనలను యేసయ్య మరి రాని ఇంటికి వస్తాననేటువంటి పిలిచే భాగ్యాన్ని కలగ చేయాలని మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.